భారత వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలను పూర్తిగా అందుకుంటున్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారతీయ మామిడి పండ్లపై విదేశాలు విధిస్తున్న ఆంక్షలు రైతులు ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అంశం కేవలం మామిడి పండ్లకే పరిమితం కాదు. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న పండ్లు, కూరగాయలు, మసాలాలు, ఆహార ఉత్పత్తులపైన ప్రపంచ దేశాలు కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు చేస్తున్నాయి. దీంతో భారత ఎగుమతుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భారత మామిడి దిగుమతులను జపాన్ నిలిపివేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక్కడ ఎగుమతి శుద్ధి కేంద్రాల్లో పాటించాల్సిన ఆరోగ్య భద్రతా ప్రమాణాల్లో లోపాలు ఉన్నట్లుగా జపాన్ గుర్తించింది. ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై వంటి కీటకాలు తమ దేశ వ్యవసాయానికి ముప్పుగా మారవచ్చన్న ఆందోళనను వ్యక్తం చేసింది. జపాన్ ఆంక్షల ప్రభావం ఆలోఫ్నోస్, కేసర్, లంగ్రా, బంగనపల్లి వంటి భారతీయ ప్రీమియం రకాలపై పడింది. జపాన్ చర్యకు కారణం అధిక పురుగుమందుల అవశేషాలు కాదనే అంశాన్ని మనం గుర్తించాలి. మరోవైపు నేపాల్ కూడా భారత మామిడిపై నిషేధం విధించిందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలను భారత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్ ప్రభుత్వం భారత మామిడిపై పూర్తి నిషేధం విధించలేదని, ఫైటో శానిటరీ ప్రమాణాలు పాటించిన మామిడి దిగుమతులు కొనసాగుతున్నాయని అధికారికంగా స్పష్టం చేసింది. అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించిన ఎగుమతులను అనుమతిస్తున్నట్టు ప్రకటిస్తోంది. ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు కేవలం ఉత్పత్తి పరిణామాన్ని మాత్రమే చూడటం లేదు. పంటలో ఉపయోగించిన రసాయనాల స్థాయి, పంట నిల్వ విధానం, ప్యాకేజింగ్, క్రిమి నియంత్రణ ప్రక్రియలు వంటి అంశాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆహార భద్రత విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. భారత మసాలా ఉత్పత్తుల విషయంలో కూడా ఇలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని భారతీయ మసాలా బ్రాండ్ల ఉత్పత్తుల్లో ఎథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు ఉండటంపై విదేశీ నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొన్ని దేశాలు అదనపు పరీక్షలు కూడా నిర్వహించాయి. అలాగే ద్రాక్ష, దానిమ్మ, కూరగాయల ఎగుమతుల సమయంలో పురుగుమందుల అవశేషాలపై పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో భారత వ్యవసాయ ఎగుమతుల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా మరింత నిఘా పెరిగినట్లు కనిపిస్తోంది. భారతదేశం ఏటా సుమారు 24 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడిని ఉత్పత్తి చేస్తుంది. అయితే అందులో చాలా చిన్న భాగం మాత్రమే ఎగుమతవుతుంది. మిగతా ఉత్పత్తి దేశీయ మార్కెట్లలోనే వినియోగమవుతుంది. విదేశీ మార్కెట్లలో ఎదురయ్యే ఆంక్షలు భారత వ్యవసాయ రంగానికి హెచ్చరికగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగుమతి మార్కెట్లు రైతులకు అధిక ధరలు, విదేశీ మారక ద్రవ్య ఆదాయం, అంతర్జాతీయ గుర్తింపును అందిస్తాయి. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారతదేశం ఇకపై ఉత్పత్తి పరిణామంపై మాత్రమే కాకుండా నాణ్యతపై కూడా సమాన దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది. రైతులకు పురుగుమందుల వినియోగంపై అవగాహన పెంచడం, ఎగుమతి కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడం, ప్రతి ఉత్పత్తికి ట్రేజబిలిటీ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరం. లేని పక్షంలో భారత ఉత్పత్తులకు అడ్డంకులు ఎదురవుతాయి. భారత్లో ఉత్పత్తి అయింది అన్న గుర్తింపుతో పాటు ప్రపంచ ప్రమాణాలను అందుకుంది అనే విశ్వాసాన్ని కూడా సంపాదించుకోవాలి. అప్పుడే భారత ఎగుమతులకు గిరాకీ ఏర్పడుతుంది.